వాషింగ్ మిషన్ డోర్ తీయగానే లైట్గా పొగలు వస్తున్నాయండి. ఏమైనా అయ్యి ఉంటుందా, లేకపోతే వేడి నీళ్ళు ఏమైనా వేయటం వలన అర్థం కావట్లేదు. కొంచెం ఏదో కాలిన వాసనగా వస్తుంది. నెక్స్ట్ ట్రిప్ వేద్దామంటే భయంగా ఉంది. లైట్ పొగ వాసన ఏమై ఉంటుంది అంటారు. ఈ మధ్య వాషింగ్ మిషన్లు కూడా పేలుతున్నాయి. అన్నీ రిస్క్ అయిపోతుంది. కుక్కర్లు వెళ్తాయి, వాషింగ్ మిషన్లు వెళ్తున్నాయి, సిలిండర్లు వెళ్తాయి. ఈ ఆడవాళ్ళకి అన్నీ ఇబ్బందులే. ఇంట్లో ఉన్నా కూడా ప్రమాదాలే. ఏంటమ్మా నువ్వు చేసే పని, ఏమైనా కట్టెల పొయ్యి మీద చేస్తున్నావా, గ్యాస్ స్టవ్వే కదా అని అంటారు. తేలిగ్గా తీసి పడేస్తారు ఆడవాళ్ళని చేసే పని. కట్టెల పొయ్యి అన్న నయ్యం, ఇది ఎప్పుడు వెళ్ళిద్దో అర్థం కాదు. వంటలు ఏందమ్మా గంటలు చేస్తావో, చేసేది కుక్కరే కదా అంటారు. కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంటే నయం, ఈ కుక్కర్ ఎప్పుడు వెళ్ళింది కూడా తెలియదు. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలా కూరగాయలు, తెచ్చిన కూరగాయలన్నీ స్టోర్ ఉంటాయి, ఏం కావాలంటే అవి వాడుకుంటావు. నువ్వేమైనా బయటికి వెళ్ళి తేవాలా కూరగాయలు, మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావు అంటారు. ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడు వెళ్ళిద్దో తెలియదు. ఎత్త ఉతికే పని కూడా లేదు, అన్ని మిషన్లే. ఈ వాషింగ్ మిషన్లో పెట్టేస్తావు బట్టలన్నీ అని అంటారు. ఇవి ఎప్పుడు వెళ్తాయో తెలియదు. ఇన్ని ప్రమాదాల మధ్య మనం ఉంటాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు పొద్దున్న మా ఫ్రెండ్ కాల్ చేసింది. మా అత్త మా ఆయన బాగా తిట్టారు, నాకు బాధగా ఉంది, భయంగా ఉంది, ఏంటో ఈ జీవితం అన్నట్టుగా ఫోన్ మాట్లాడింది. అవును, పొద్దున్న లేచిన కాంచి ఇన్ని ప్రమాదకరమైన వాటితోటి మనం బతుకుతున్నాము. వాళ్ళనే మాటలు, వాళ్ళని చూసి భయం మనకు ఒక లెక్క.